ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ చదువుతుంటారనుకుంటా. టీవీ న్యూస్ చూస్తుంటారు కదండీ! పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇయన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్‌లో అంటే 2 కలయిక ఉందండి. జనసేన, టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు ఏమనిపిస్తది ఆయన చూసి? అంటే తను సినిమాల్లోకి రాకముందు హ్మ్. వాళ్ళు ఫంక్షన్ చేస్తే ఆ! చిరంజీవి బర్త్‌డేకి పిలుచుకెళ్లారు. ఓకే అండి. హ్మ్. అప్పటికి ఇతను ఇంకా కుర్రవాడు. కుర్రవాడు. హ్మ్. అయితే అతను ఏం చేశాడంటే ఈ కరాటే జిమ్మిక్స్ చేసేవాడు. ఆ! అవునండి. ఈ కరెక్టే నేర్చుకున్నాడు. ఇటుకలు పగలగొట్టడం, అవునండి. రాయి పగలగొట్టుకోవటం. మార్షల్ ఆర్ట్స్ అంటారండి. ఆ! హరిహర కళాభవన్ అని ఉంది. దాంట్లో పెట్టారు ఫంక్షన్. హ్మ్. అక్కడ చేశాడు. ఓకే. దానికి నన్ను పిలుచుకెళ్లారు. హ్మ్. సరే అక్కడ కాసేపు కూర్చుని హ్మ్. పలకరిస్తే వచ్చి నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు అంతే. అంతే. అవునండి. అలా. తర్వాత వచ్చి కలుస్తానండి అన్నాడు. సరే హ్మ్. మర్యాదగానే ఉంటాడు. అవును. ఎలా అదే రాజకీయాలు అయన్నీ చూస్తుంటారా? చూడరా ఏంటని? చూస్తాను. ఆ! వాటి గురించి ఆయన స్పీచ్ ఎంత గాని తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది. హ్మ్. మనం మాట్లాడుకునే లోపల అవును. వాళ్ళు పార్టీ మారుతారు. ఓకే. అక్కడ. ఆ! హ్మ్. ఇంకోటి ఇవాళ చెప్పిన అభిప్రాయం రేపటికుండదు. అవును. ఇవాళ మీరు మంచివాళ్ళంటారు. హ్మ్. రేపు మిమ్మల్ని తిడతాడు. అవును. ఎల్లుండి అంటే జనరల్ రాజకీయ నాయకుల సంగతి చెప్తున్నారు మీరు. ఆ! ఆ! అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడటం కంటే అవును. అది భాష కూడా మారిపోయింది ఆ! కొంతమంది ఆ! చాలా చాలా. ఇప్పుడు బూతులు తిట్టుకోవటం, అవునండి. ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం, హ్మ్. ఎక్కిరించుకోవటం. అవును. వాళ్ళు ఏం చేయగలరో అది చెప్పట్లేదు. అవునండి. నువ్వింత, నువ్వంత, అవునండి. నువ్వెంత. హ్మ్. అది మొత్తం హ్మ్. మన దిగజారుడుతనానికే గుర్తు. హ్మ్. అది తప్పు. అవునండి. రేపు పొద్దున ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అవును. మన నేనేం పిల్లలు మాట్లాడాను? మన ఏ పిల్లలు బూతు పదాలు ఉపయోగించా? మన పిల్లలు, హ్మ్. వాళ్ళ పిల్లలు చూసి అయ్యో! ఆ! మా తాతయ్య గారు ఇలాగ ఇంత అసహ్యంగా మాట్లాడారా? హ్మ్. ఏం చేశాడు? ఏం హ్మ్. చేయలేదు. అవతల హ్మ్. వాళ్ళని తిట్టాడు అంతే. అది. హ్మ్. అలా ఉండకూడదు. ఆ! చరిత్రలో హీన చరిత్రుడిగా మిగిలిపోకూడదు. హ్మ్. నువ్వు చరిత్ర సృష్టించకపోతే పర్వాలేదు. ఓకే అండి. హ్మ్. అందువల్ల హ్మ్. మన రాజకీయాల్లో అదొక ఇబ్బంది అయిపోయింది. అదే. ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివినారని. ఆ! నేను చదివిన కాలేజీలోనే ఆ! తర్వాత ఆయన చదివాడు. చదివారు. రేవంత్ రెడ్డి. నాకంటే అది. చాలా ఏళ్ళు తేడా అవును. ఉంది. చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. చదువు. అదే. ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇయన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు పార్టీ ఒక పార్టీ ఉందనుకోండి. అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నారు. హ్మ్. రేపు ఇవ్వలేకపోతే అవునండి. ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు ఓడిపోయారు. హ్మ్. నువ్వియ్యి, నువ్వియ్యి అని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి. బస్ ఫ్రీ అని పెట్టారు. లేకపోతే ఉచిత గ్యాస్ ఏదో 6 పథకాలను పెట్టారు. అలాగా పథకాలుపై మీకొక అవగాహన ఉంటది. అంటే మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నందుకు మీకేమనిపిస్తుంటది సార్ ఇటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. హ్మ్. సౌకర్యాలు కల్పించాలి. ఆ! అవునండి. అందుకని అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటే హ్మ్. వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. అవును. వాడు పని చేయడు. అవునండి. నువ్వు నాకు నెలకి హ్మ్. ఇంటి నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే హ్మ్. ఓకే. హ్మ్. ఇంకో ఏడాది పోతే 5000 ఇయ్యి. ఓకే. 5000తో పాటు ప్యాకెట్ మందు పొయ్యి, హ్మ్. ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. ఓకే. ఇది. హ్మ్. దీనివల్ల మనిషి బద్ధకస్తుడవుతాడు. హ్మ్. దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది. అది. హ్మ్. ఏమీ ఉండదు. అది. ఆ ఆ! తర్వాత వాడిని పని చేయమన్నా చేయడు. అవును. చేయలేడు. అవును. అట్లా తయారవుతాడు. హ్మ్. అది కాకూడదు. అదండి. మీరేంటంటే చదువుకోవటానికి హ్మ్. వాళ్ళకి అవకాశాలు కల్పించండి. హ్మ్. సో, వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కివ్వండి. అవును. పుస్తకాలివ్వండి. ఓకే. వైద్యం చేయించండి. వైద్యం. ఎంతటి వైద్యమైనా చేయించండి. హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల అది జరుగుతోంది. అవునండి. 10,00,000 దాకా బీమా ఇస్తున్నారు. హ్మ్. ఒక చోట 25,00,000 అన్నారు. హ్మ్. అవునండి. అలా ఇవ్వండి. అది.
వీటికి తోడు ఉద్యోగం చెయ్యాలి అంటే వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది వాడు చేస్తే తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి, జీతాలు పెంచండి. ఎవరో అన్నారండి ఏంటంటే చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగో నేర్పించాలి అంటుంటారండి చాలా మంది ఇలాంటి పెద్దవాళ్ళు. అంతేగా మరి, చేపలు ఇస్తే తినేస్తారు, అవునండి, పండిస్తే 10 మందికి పెడతాడు వీడు. అవును, అది ఎలా పట్టుకోవడాన్ని నేర్పించాం అనుకోండి. అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు మన దేశ భవిష్యత్తు? ఈ 2 సార్లు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి. ఇంకా ఎలా ఆయన అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. గుజరాత్లో ఉన్నారండి. అవును, ఆయన ఇదే పద్ధతి, ఉచితాలు ఇస్తున్నారు, పెంచుతున్నారు, అవునండి, అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు కొన్ని విషయాలు అడగాలండి. ఏంటంటే పిల్లలతో ఇప్పుడు మీరున్నప్పుడు మీ నాన్నగారు అంటే మీకు టచ్ లేదు కానీ జనరల్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పిల్లలు ఉన్నారనుకోండి నాన్నగారు అని పిలిచేవారట. ఆయన దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి అంటే రావడానికి భయపడేవారంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలు అంటున్నాను, దగ్గరకు వచ్చేయడం, చనువు ఎక్కువైపోయింది, ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, పిల్లల మీద గారాబం పెరిగిపోయింది. అసలు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? అంటే చిన్నపిల్లల పట్ల అలాగే పెరిగిన వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వాలి. అవునండి, వీటన్నిటికీ మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. అవునండి, ఇప్పుడు పసివాడు రాగానే మనకి ముద్దొస్తాడు, వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టి వాడికి 2 సార్లు అలా చేస్తే 3వసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు, ఒళ్ళోనే కూర్చుంటాడు. అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి, అంటే క్రమశిక్షణ నేర్పిస్తే మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది, లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి, అది ఇప్పుడు ఈ సెల్ ఫోను టెక్నాలజీ అన్ని ఐడియా ఉంది సార్ మీకు? మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేది దూరదర్శన్, ఏదో ఒక అరగంట గంట ఉండేది. ఇప్పుడు 24 hours సార్ ఎంటర్టైన్మెంట్. మీరేం చూస్తుంటారా సార్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్? తక్కువ, వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును, ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో 1కి 10 వెయ్యటం, ఈ కథల ఎంపిక కూడా బాగాలేదు. ఎంతసేపు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అంతే అండి, ప్రేమ. అది మన సమాజంలో లేక కాదు, జరక్క కాదు, అది టీవీలో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునండి, ప్రతిదానికి ఏదో డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని. ఇది ఇంకా మీ శాంతి స్వరూపం మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? అంటే మార్నింగ్ లేవటం ఎలాగా? ఎన్ని మార్నింగ్ ఈవినింగ్? 4:30 5ంటికి లేస్తాను. ఓకే అండి, కాలకృత్యాలు తీర్చుకుని సిద్ధపడి వచ్చి కూర్చుని పూజ చేసుకుంటాను. కాసేపు తోచినవన్నీ కాసేపు చదువు మననం చేసుకుని కూర్చుంటే మా వంటావిడ ఉంది, వేడి కాఫీ ఇస్తుంది, కాఫీ తాగి 2 బిస్కెట్ ముక్కలు తిని ఓకే పేపర్ చూస్తాను. పేపర్ ఓకే అండి,